కలిపి 800 అయింది. నిన్న 2500, ఈరోజు 800. ఎంత? సో మొత్తం 2 డేస్కి 3300 విత్ ఫుడ్, స్టే, ఇవన్నీ. సో ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉందంట అమ్మవారిది. సో ఇప్పుడు నేను లంచ్ కంటే ముందు దర్శనం చేసుకొని అక్కడ వెళ్దామని అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే టెంపుల్కి పోయేసి అక్కడ నుండి దర్శనం చేసేసుకొని లంచ్కి వెళ్ళిపోదాం. బ్యాక్ టు ద సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ బడ్జెట్ రైడ్. సో ఇప్పుడైతే నేను బాదామిలో ఉన్నా. ఈరోజు కొంచెం లేట్గా లేచిన, బట్ పోనీయండి. ఇప్పుడైతే నేను ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నా. ఒక 2-3 ప్లేసెస్ అయితే చూస్తా, ఇప్పుడు మీకు కూడా చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి కేవ్స్, బాదామి కేవ్స్, అగస్త్య లేక్, భూట్నాథ్ టెంపుల్, ఇంకోటి ఫోర్ట్, బాదామి ఫోర్ట్. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్ ఫస్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాము. జనరల్గా బాదామి కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మనం ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లోనే మనకు టికెట్ కౌంటర్ ఉంది. సో మీరు కావాలంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ కూడా తీసుకోవచ్చు. బాదామి ఫేమస్ దేనికంటే ఇక్కడ మొత్తం 4 కేవ్స్ ఉన్నాయి. ఆ కేవ్స్ ఏందో నేను ఒక్కొక్కటి మీకు చూపించుకుంటా పైకి తీసుకుపోతుంటా. అండ్ ఈ బాదామి వచ్చేసి చాలా పురాతనమైన సిటీ కూడా. లైక్ 600 CE అంటే 6వ శతాబ్దంలో చాళుక్యులు అనే రాజులు పరిపాలించారంట బాదామిని. అండ్ దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, వాతాపి అని చెప్పి. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, అదంతా నాకు అంత ఎగ్జాక్ట్లీ అయితే తెలియదు. ఇది ఫస్ట్ కేవ్. ఫస్ట్ కేవ్ వచ్చేసి శివుడు అనమాట. దీంట్లో శివుడు నాట్యం చేసే విగ్రహాలు, ఇంకా గణేశునివి అండ్ నంది విగ్రహాలు అయితే లోపల మంచిగా అసలు ఎట్లా చెక్కిరు అంటే ఒక కొండని మొత్తం ఒక గృహలాగా చెక్కిరు. మస్తు ఉంది వ్యూ అయితే ఇక్కడ నుండి. నెక్స్ట్ వచ్చేసి కేవ్ 2. ఇదేమో విష్ణుదేవునికి సంబంధించిన గృహ అంట. లోపల మొత్తం వరాహ రూపంలో ఉన్న విష్ణు విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఒక్కసారి చూసుకోండి, ఇంత పెద్ద కొండలా అసలు ఇది ఎట్లా చెక్కిర్రో. లోపల అయితే విగ్రహాలు ఏం లేవు, కానీ ప్లేస్ మాత్రం చాలా మంచిగా ఉంది. అసలు ఎట్లా చెక్కిరో ఏమో కానీ అప్పట్లో ఇవన్నీ. అండ్ కేవ్ 3 వచ్చేసి కూడా విష్ణుదేవి ఉంది అనమాట. అండ్ ఈ అన్నిట్లల్లో కేవ్ 3 ఒకటే చాలా పెద్దదంట. అండ్ లాస్ట్ వచ్చేసి కేవ్ 4, అది జైన్ దేవాలయం అంట. అండ్ లాస్ట్ కట్టింది కూడా ఇదే గృహ అంట. కానీ అసలు ఏమన్నా అమేజింగ్ ఉందా వ్యూ మాత్రం పైకించి జబర్దస్తుంది. ఒక 2 days మనం బాదామిలో మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుండి ఆ రివర్ కనిపిస్తుంది కదా, ఆ రివర్ గురించి కూడా ఒక స్టోరీ ఉంది. మనం అక్కడ పోయి అయితే చూపించుకుంటా మీకు ఆ స్టోరీ ఏందో చెప్తా.
వచ్చేసి అగస్య లేక్. మనకి ఎగ్జాక్ట్ కేవ్స్కి ఆపోజిటే ఉంటుంది అగస్య లేక్. అగస్య మహర్షి ఈడ అప్పట్లో తపస్సు చేస్తుండే అంట, అందుకే ఈ రివర్కి అగస్య లేక్ అని పేరు వచ్చింది. లేక్ కూడా చాలా పెద్దగా ఉంది. ఈడికెళ్ళి ఎగ్జాక్ట్ మనం స్ట్రైట్ చూసుకుంటే కేవ్స్ అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటేనేమో మనకి భూత్నాథ్ టెంపుల్ కనిపిస్తుంది. అసలు భూత్నాథ్ టెంపుల్ చూడండి ఏమన్నా కనిపిస్తుందా దూరంకెంచి. అండ్ ఇది మన లాస్ట్ లొకేషన్ భూత్నాథ్ టెంపుల్. ఇందాక మీకు దూరంకెళ్ళి చూపించిన కదా, భూత్నాథ్ అంటే కూడా శివుడే అంట. ఇది కూడా అప్పట్లో 7th సెంచరీలో చాళుక్యులు కట్టించిందే అంట ఈ గుడి కూడా. మధ్యాహ్నం అవుతున్నా కానీ అసలు ఇలా పబ్లిక్ వెళ్ళారు. ఒక్కొని ఉంటేనే నాకు ఇట్లా కొంచెం భయంగా ఉంది. కానీ ప్లేస్ మాత్రం జబర్దస్త్ ఉంది. ఒక 2 days అయితే మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉందంట అమ్మవారిది. సో ఇప్పుడు నేను లంచ్ కంటే ముందు దర్శనం చేసుకొని అక్కడ వెళ్దామని అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే టెంపుల్కి పోయేసి అక్కడ నుండి దర్శనం చేసేసుకొని లంచ్కి వెళ్ళిపోదాం. ఆ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ శాకాంబరి శక్తిపీఠం అంట. నాకు కూడా తెలియదు ఇక్కడ వచ్చేవారికి. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళకి అడిగితే ఇక్కడ టెంపుల్ కూడా ఉంది అంటే ఫేమస్ అని గూగుల్లో చూస్తే అది శక్తిపీఠం అని తెలిసింది. సో ఇంత దూరం వచ్చినాం కదా, అది కూడా ఎక్స్ప్లోర్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి ఇక అది గుడికి వచ్చి ఉండే. దర్శనం అది అయిపోయింది. టైం వచ్చేసి 4:40 అవుతుంది. ఇక లంచ్ కూడా ఏం చేయలేదు. సో ఇప్పుడు డైరెక్ట్ లంచ్ చేసేసి రూమ్కి వెళ్ళిపోదాం. సో లంచ్ చేసేసుకొని వచ్చి ఇక పండుకుండే ఒక 2 hours అట్లా పండుకున్నా. లేచేసి లైట్గా ఏమైనా లేచి వచ్చేసిన. సో ఫైనల్లీ మన పార్ట్కి అయితే వచ్చేసినాము. సో ఈరోజు బడ్జెట్ ఎంత అయింది నేను మళ్ళీ ఒకసారి చెప్తా. పొద్దుగాల బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేసేసిన. సో నాకు లంచ్కి వచ్చేసి ఒక 300 పట్టది. అండ్ 300 కూడా పడలేదు, 250 చేంజ్ పడ్డది. మనం 300 వేసుకోవచ్చు. లంచ్కి వచ్చేసి ఒక దగ్గర 300 అండ్ స్టే వచ్చేసి 500, మొత్తం కలిపి 800 అయింది. నిన్న 2500, ఈరోజు 800. ఎంత? సో మొత్తం 2 daysకి 3300 విత్ ఫుడ్, స్టే ఇవన్నీ. సో ఈ రోజుకైతే ఇంతే. వీడియో అయితే ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.